కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణానికి కట్టుబడి ఉంది. దృఢ సంకల్పంతో ముందుకెళ్తుంది. ఇవన్నీ కూడా బాగున్నాయి. అయితే అమరావతి నిర్మాణానికి సంబంధించి ఏదైతే ల్యాండ్ పూలింగ్, భూ సమీకరణ, నాట్ సేకరణ, భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి భూమిని సేకరించారో అదే విధంగా సెకండ్ ఫేజ్ లో మరలా రైతుల నుంచి భూమిని సేకరించడానికి నోటిఫికేషన్ కూడా వేశారు. బానే ఉంది. అయితే ఇక్కడే ఒక అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఈ అంశం ఏంటి అంటే, రీసెంట్ గా నాకు కూడా తెలిసింది, గడిచినటువంటి ఫేజ్ 1 ఏదైతే ఇప్పుడు 33,000 ఎకరాలు రైతులు ఇచ్చింది, ప్రభుత్వం దగ్గర ఉన్నటువంటి ఎకరాల భూమి కూడా కలుపుకుంటే 54,000 ఎకరాలు ఉంది అని చెప్పి మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో, దీంట్లో ఒక 260 ఎకరాలు, దాదాపుగా 216 ఎకరాలు సంథింగ్ ఉంది. ఈ భూమి ఇంకా ప్రభుత్వం చేతికి రాలేదు. ఈ భూమికి చెందినటువంటి రైతులు మాకు ఈ ల్యాండ్ పూలింగ్ మీద నమ్మకం లేదు, మేము ఈ భూమిని ఇవ్వము అని చెప్పి గట్టిగా పంతం పట్టు కూర్చున్నారు. అంటే ఫస్ట్ ఫేజ్ లో రావాల్సినటువంటి భూమి ఇంకా 200 ఎకరాల పైన ఉంది. సో ఇది ఇంకా రాలేదు. అయితే ఇప్పుడు నాకు కొత్తగా తెలిసినటువంటి అంశం ఏంటంటే, ప్రభుత్వం ఈ భూమిని ఆ రైతుల దగ్గర నుంచి తీసుకోవటం కోసం ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ 2013 అమలు చెయ్యబోతుంది. అంటే బలవంతంగా భూమిని లాక్కోబోతుంది. అది కూడా భూ సమీకరణ కింద కాదు, భూ సేకరణ కింద. మొన్న కూడా గొప్పగా నారాయణ గారు అసెంబ్లీలో చెప్పారు కదా, రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తీసేసుకోండి అని చెప్పి భూములన్నీ ఇచ్చేశారని. అందులో ఒక 216 ఎకరాలు ఏమో ఇవ్వాల, ఇంకా అట్లే ఉంది. ఈ భూమి ఇప్పుడు ప్రభుత్వానికి చాలా కీలకం కూడా. ఎందుకంటే మనకు అందుతున్నటువంటి ఒక సమాచారం ప్రకారం భారీగా వర్షాలు గనక పడినట్లయితే అమరావతిలో చాలా వరకు నీట మునిగేటువంటి అవకాశం ఉంది కొంత ప్రాంతం. దాన్ని సరిచేయటం కోసమే అమరావతిలో చెక్ డ్యాంలు, రిజర్వాయర్లు ఏర్పాటు చేయబోతున్నారు. సో అమరావతి మధ్యలో నుంచి ఒక వాగ్ వెళ్తుంది, అది ఇలా వంకర డింకరగా ఉంటుంది. సో దానివల్ల వాటర్ ఫ్లో ఎక్కువైనప్పుడు బయటకి పొంగేటువంటి అవకాశం ఉంటుందని చెప్పి దాన్ని సరిచేసి స్ట్రైట్ లైన్ గా చేస్తున్నారు. ఆ వాగుని అడ్డదిడ్డంగా కాకుండా వెడల్పు చేసి చాలా పెద్ద వాగు, బాగా లోతుగా తీసుకొస్తున్నారు. అది ప్రపోజ్డ్ అసెంబ్లీ, ప్రస్తుతం ఉన్నటువంటి అసెంబ్లీ కాకుండా ప్రపోజ్డ్ అసెంబ్లీ కింద నుంచి వెళ్తుంది. సో దానికి తగ్గట్టుగా నిర్మాణాలు చేస్తున్నారు. సో వీటన్నింటికి సంబంధించి ఈ వాటర్ బాడీస్ ని మెయింటైన్ చేయడానికి ఈ రిజర్వాయర్ ఎక్కడైతే ఏర్పాటు చేసి ఈ ఓవర్ఫ్లో అయ్యి ఈ నిర్మాణాల మీదకి వాటర్ వచ్చేయకుండా, అమరావతి ముంపుకి గురవ్వకుండా ఏదైతే ఈ వాటర్ బాడీస్ ఏర్పాటు చేస్తున్నారో, ఈ రిజర్వాయర్స్ కావచ్చు, చెక్ డ్యామ్స్ కావచ్చు, అవి ఈ 200 ఎకరాల్లోనే వచ్చేది. సో కాబట్టి ఈ భూమి ఇప్పుడు అక్కడ కీలకం. సో దీన్ని ప్రభుత్వం ఎక్విజిషన్ చేయబోతుంది. భూ సమీకరణలో కాకుండా భూ సేకరణ చట్టాన్ని ఉపయోగించి ఫోర్స్ఫుల్ గా ఆ రైతుల దగ్గర నుంచి తీసుకోబోతుంది అనేది ఒక సమాచారం. అయితే ఆ దీంట్లో ఏముంది, ఓ హైవే వేసేటప్పుడు రైతు ఇవ్వనంటే బలవంతంగా ప్రభుత్వం లాక్కోవట్లేదా అని. కాకపోతే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, 2024కి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఒక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే అమరావతి ప్రాంతంలో భూమి ఎకరం 10 కోట్ల రూపాయలు ఉంది. సో ఇదే గనక అమరావతిని డెవలప్ చేసి ఉంటే ఈ పాటికే భారీ రేట్ వచ్చేది అని కదా. మీకు గుర్తుంటే కొద్దిగా వెనక్కి వెళ్ళి రిఫర్ చేసుకోండి న్యూస్ లో. తర్వాత 2024లో ప్రభుత్వం మారింది కదా. 2024కి ముందే 10 కోట్లుంటే భూమి, 2024 తర్వాత అంటే 24కి ముందు మనకు రాజధాని ఏది అంటే చెప్పుకుంటానికి కూడా లేదు అని చెప్పి అందరూ బాధపడినటువంటి పరిస్థితి. ఈ 3 రాజధానులు ఏంటి, ఏపీ రాజధాని ఏది అంటే ఏం చెప్పాలి, విశాఖపట్నం అని చెప్పాలా, కర్నూలు అని చెప్పాలా, అమరావతి అని చెప్పాలా, మేము ఏం చెప్పాలి, ఇట్ట చేశాడేంటి జగన్ అని చెప్పి అందరం బాధపడ్డాం. సో మరి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం రాజధాని, ఏకైక రాజధాని, ఒక్కటే రాజధాని, అది కూడా అమరావతే అని చెప్పి గట్టిగా చెప్తున్నారు. ఫైన్, బాగుంది. అయితే మరి అమరావతి రాజధాని అని చెప్పి మీరు కన్క్లూడ్ చేసినప్పుడు దీని మీద అసెంబ్లీలో తీర్మానం చేసి సెంట్రల్ గవర్నమెంట్ కి పంపించి దీని గెజిట్ కూడా తెప్పించారు కదా.
సో ఎవ్రీథింగ్ ఫైన్, గెజిట్ కూడా వచ్చేసినప్పుడు మరి ఈ భూమికి రేటు పెరగాలి కదా. అరే నిన్న మొన్నే కదరా గెజిట్ వచ్చింది, అప్పుడే రేటు పెరగాలి కదా అంటావు, బుద్ధుందా నీకు అని చెప్పి మీరు నన్ను అనుకోవచ్చు. సార్ గెజిట్ రాకముందైనా ఇప్పటికి 22 నెలల పాలన పూర్తయింది కూటమి ప్రభుత్వం వచ్చి. అంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత అమరావతి శాశ్వత ఏకైక రాజధాని అని చెప్పుకుంటూనే వస్తున్నాం. సో ప్రభుత్వం మారిన తర్వాత ల్యాండ్ రేట్స్ ఎంతో కొంత పెరిగి ఉండాలిగా. సపోజ్ ఎకరం 10 కోట్లు 2024కి ముందు ఉంది, కనీసం ఇప్పుడు ఒక 5 కోట్లు పెరిగి 15 కోట్లు అయ్యి ఉండదా? వరస్ట్ కేస్ నేను అనేది. భారీగా పెరిగితే డబల్ వేసుకోండి, 20 కోట్లన్నా అయి ఉంటాయి. సరే ఏది కాదు, ఇప్పటికి కూడా 10 కోట్లే ఉందనుకుందాం, రూపాయి కూడా పెరగల. ప్రభుత్వ నిబంధనల ప్రకారమే భూమి తీసుకోవాలి అంటే మార్కెట్ రేటుకి 3 చెల్లించాలి. అంటే ఇప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్లు ఎకరం 10 కోట్లు ఉంది అనుకుంటే ప్రభుత్వం ఒక్కొక్క ఎకరానికి 30 కోట్ల రూపాయలు చెల్లించి రైతు దగ్గర నుంచి భూమిని తీసుకోవాలి. మరి ప్రభుత్వం ఇందుకు సిద్ధంగా ఉందా? ఈ 200 ఎకరాలు ఏదైతే చిల్లర 216 260 ఈ భూమిని ఎకరానికి 30 కోట్లు చెల్లించి భూసేకరణ చట్టం కింద ప్రభుత్వం తీసుకుంటానికి సిద్ధంగా ఉందా? ఒకవేళ అదే పని గనక ప్రభుత్వం చేస్తే భూ సమీకరణ పేరుతోటి భూములు ఇచ్చినటువంటి రైతులు చూస్తూ ఊరుకుంటారా? అరే వీళ్ళందరూ ఇవ్వమని చెప్పి అడ్డం తిరిగి ఆపుకుని ఇప్పుడు ఎకరానికి 30 కోట్లు తీసుకున్నారు, మనమేమో పిచ్చోళ్ళలాగా మన ల్యాండ్ అంతా అడగంగానే ప్రభుత్వానికి ఇచ్చేసాము, ఇదే మనం వెయిట్ చేసి ఈళ్ళకి అడ్డం తిరిగి ఉంటే మనకు కూడా ప్రభుత్వం ఎకరానికి 30 కోట్లు ఇచ్చుండేది, మనం నష్టపోయావరా అని చెప్పి వీళ్ళందరూ ఒకటయ్యి ఇది ఒక సంఘం ఏర్పడి మళ్ళీ ధర్నాలు శిబిరాలు స్టార్ట్ అవ్వవా? మరి వీళ్ళందరికి కూడా భూమికి డబ్బులు కేటాయించి ఇవ్వటానికి ప్రభుత్వం దగ్గర డబ్బు ఉందా? ఏం చెయ్యబోతున్నారు చంద్రబాబు గారు? సరే ఆ 30 కోట్లు కాదు, అట్లీస్ట్ ఆ 10 కోట్లన్నీ ఇస్తారా ఎకరానికి? మీరు చెప్పినట్లే నిజంగా ఆ పరిస్థితి ఉందా? ఉందని చెప్పి ప్రజలను నమ్మిస్తున్నారా? మరి ఈ విషయంలో ఏం జరగబోతుంది? చంద్రబాబు నాయుడు గారికి ఇది చాలా క్లిష్టమైనటువంటి అంశం. ఎందుకంటే ముందు నుయ్యి వెనక గొయ్యి అంటారు చూడండి, ఆ టైప్ లో అటు ఆయన చెప్పిన లెక్క ప్రకారమే 10 కోట్లు మార్కెట్ వాల్యూ అంటే 30 కోట్లు రైతులకి ఇవ్వాలి. దానికి ఒప్పుకుని 30 కోట్లు ఇస్తే ఫ్రీగా ల్యాండ్ ఇచ్చినటువంటి రైతులు ఊరుకోరు. అలా కాదని చెప్పి వాళ్ళకి తగ్గించి రేట్లు ఇస్తారు. నువ్వే 10 కోట్లు అని చెప్పావు, ఈ రోజు ఎకరానికి 10 లక్షల చేతిలో పెడతంటే మాకు ఇంకా అమరావతి ఏం డెవలప్ అయ్యింది, ఏం రేట్లు పెరిగినాయి, ఏమంత ఇదయింది అని చెప్పి మళ్ళీ ఈ రైతులు మీరు డెవలప్ చేసి ఇస్తా అన్నారు, ఉన్న రేటు కూడా పోగొట్టారంటారు. ప్రతిపక్షాలు కూడా ఆ రోజు మీరు 10 కోట్లు అన్నారు, మేము గవర్నమెంట్ లో ఉన్నప్పుడు వైసీపీ గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎకరం 10 కోట్లు ఉందన్నారు, మరి ఈ రోజు 10 లక్షలకి 20 లక్షలకే కదా మీరు ఇచ్చింది అంటే మీరు వచ్చాక రేటు పడిపోయింది అనమాట. అంటే అమరావతిని మేమే బెటర్ గా డెవలప్ చేశాము, మీరు వచ్చి మొత్తం నాశనం చేశారనమాట అని చెప్పి క్వశ్చన్ చేస్తారు. లేదా సెల్ఫ్ సస్టైన్డ్ అన్నారు, ఇదంతా ఒట్టి బోగస్ అనమాట, ఇక్కడ రేట్లు ఏం పెరగట్లేదు, రేట్లు ఏం లేవు, ఇది సెల్ఫ్ సస్టైన్డ్ కాదంటారు. ఎటొచ్చినా చంద్రబాబు నాయుడు గారికి ఇది పెద్ద ఇరకాటమైనటువంటి అంశం. మరి దీనికి ఎలా బయటపడతారో, ఎలా సమాధానం చెప్పి ఎలా సాటిస్ఫై చేస్తారో చూడాలి.